అంటే నేననేది ఏంటంటే మీకు అంటే మీ ప్రెడిసెసర్స్ ఎవరైతే ఉన్నారో స్వామి గౌడ్ గారు కానివ్వండి, ఆ వారుని చాలా గౌరవప్రదంగా కౌన్సిల్ పంపించి కౌన్సిల్ చైర్మన్ చేశారు. కానీ అంటే మీకేంటంటే అటువంటి అవకాశం రాలేకపోయింది. అంటే మీరు ఆల్మోస్ట్ ఎమ్మెల్సీగా మీరు పోటీ చేశారు ఆ రోజు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం. కానీ దురదృష్టవశాత్తు యూ లాస్ట్ దట్ ఎలక్షన్. కానీ చాలామంది ఏంటంటే అంటే మీ సన్నిహితులు కానివ్వండి, మీ పార్టీ వర్గాల్లో వినపడేది ఏంటంటే దేవిప్రసాద్ గారికి ఇంకా బెటర్ పొజిషన్ ఇచ్చి ఉండాల్సింది అనేటువంటిది ఒకటి ఉన్నది. డెఫినెట్గా మీరు కూడా అట్లా ఫీల్ అవుతారు? నేను ఫీల్ కావడం లేదు, కానీ బయట మాత్రం ఆ చర్చ చాలా సందర్భాల్లో జరిగింది. ఎందుకంటే మాతో సన్నిహితంగా పనిచేసి ఒకే దగ్గర పనిచేసిన స్వామి గౌడ్ గారు ఇలా అత్యున్నతమైనటువంటి కౌన్సిల్ చైర్మన్గా ఉండడం, రెండవది శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ శాసనసభ్యునిగా ఎన్నిక కావడం, ఇద్దరు అయిన తర్వాత దేవిప్రసాద్ కూడా అటువంటి స్థానం ఉండాలని అలా ప్రజలు కోరుకోవడం, సన్నిహితులు కోరుకోవడం, ఉద్యమ సహచరులు కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ రాజకీయాలకు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల అది మేము ఓటమి పాలైన తర్వాత ప్రభుత్వంలో ఒక అంతర్భాగమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంస్థకు బాధ్యతలు అప్పచెప్పడం కూడా ఇది కూడా ఒక సవాల్గానే మేము స్వీకరించడం తప్ప ఇదేదో అంటే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్లేస్మెంట్ ఉంటుంది. అందరికీ సమానంగా పనిచేసిన వాళ్ళకు సమానమైనటువంటి ప్లేస్మెంట్ అనేది రాజకీయాల్లో కొంత కష్టమైనటువంటి పని. కాబట్టి ఏది ఇచ్చినా దాన్ని బాధ్యతతో పూర్తి చేయడం అనేటువంటి ఎజెండా తప్ప ఇంకేదో కావాలని కోరుకునేటువంటి అసలు రాజకీయాలంటేనే మేము చాలా దూరంగా ఉండేటువంటి స్థితి నుండి ఇలా అనివార్యంగా రాజకీయాల్లో పనిచేసే ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే గతంలో రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా, రాజకీయ పార్టీలన్నా చాలా వాటికి దూరంగా ఉండాలనేటువంటి ఒక నేపథ్యం నుండి ఎదిగినటువంటి వాళ్ళం. కారణం ఏంటంటే గతంలో పరిపాలించిన పాలకులు ఎవరు కూడా ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి ఏ అంశాల మీద కూడా ఒక మానవీయ కోణంలో చూడనటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఈ ఉద్యమ సందర్భంగా ఈ 14 ఏళ్ళు అప్పటి ఉద్యమకారుడు, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్తో పనిచేసేటువంటి సన్నిహిత అవకాశాల వల్ల నిజంగానే రాజకీయాల్లో ఉండడం వల్ల మనం అనేక పనులు చేసేటువంటి అవసరం కలుగుతూ ఉంది. ఇటువంటి రాజకీయాల్లో పాల్గొనడం అవసరం. అవి ఎటువంటి రాజకీయాలు కావాలి, ప్రజా రాజకీయాలు కావాలనేటువంటి కేసీఆర్ గారిని చూసిన తర్వాత మాలో వచ్చినటువంటి మార్పు. కాబట్టి కేసీఆర్ గారితో ఉన్నటువంటి రాజకీయ సన్నిహితం వల్ల డెఫినెట్గా, ఎందుకంటే మాకు తెలంగాణని ఒక మంచి ఉదాహరణ. గతం వరకు తెలంగాణ అనేక రకాలైనటువంటి స్ట్రగుల్ వచ్చాయి. కానీ ఒక రాజకీయ పరిపక్వత 2001కి మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీకు చాలా విషయాలు తెలుసు. 2001 ముందు తెలంగాణ అంటే ఉండేటువంటి పరిస్థితి, ఎన్కౌంటర్ చేయడం, మాయం చేయడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక రాజకీయ స్వేచ్ఛ, అసలు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా తెలంగాణను వినిపించేటువంటి ఒక రాజకీయ స్వేచ్ఛ లభించడం, రాజకీయపరమైనటువంటి ఆయుధంగా ఉపయోగించడం అనేది తర్వాత. అంటే నేననేది ఏంటంటే యాజ్ చైర్మన్ ఆఫ్ బెవరేజెస్ కార్పొరేషన్ మీరు హ్యాపీగా ఉన్నారా? డెఫినెట్గా హ్యాపీగానే. ఇది హ్యాపీగా ఉండడం కోసమే కదా పనిచేసేది. కష్టంతో పనిచేసేటువంటి పని ఏది ఇష్టం ఉండదు. ఇది ఇష్టంతో చేస్తున్నటువంటి పని. అంటే